కొర్రమీన్లు పడదామని మేమొస్తే అవి మాత్రం మాకు కనిపించకుండా ఆకుల కింద దాక్కుంటున్నాయి. హలో మామ, అందరికి నమస్తే. మామ ఎప్పట్లాగే ఈ రోజు కూడా చేపలకైతే వచ్చినాం. మామ ఈ రోజు ఎప్పట్లా కాకుండా ఒక బుడ్డ వరకలలో కూడా తెచ్చినాం. మామ రాగానే ఆ బుడ్డ వరకలలో పట్టుకుని అయితే మా పిల్ల కాలువకు ఎదురైతే ఒక వాట అయితే వేసిన మామ. ఒలయ్యగానే చేపలైతే మస్తు పడ్డాయి. ఒలలనైతే ఏం చేపలు పడ్డాయి అని గడ్డ గుంజి చూస్తే మొత్తం జిలేబీలే మామ పడ్డాయి. అయితే ఈ పట్టిన చేపలు తీసి నీళ్ళలో ఇద్దామంటే మా పోరగాలు అయితే పట్టిన చేపలు పారేసుడు ఎందుకు తీసి సంచలేయమన్నారు. తీసి అయితే సంచలేసిన మామ. మామ దీని పక్కనే ఒక మడుగుంది, దాంట్లోనైతే కొర్రమీను ఉందని చెప్పి మా పొల్లగడైతే ఇంకా మీ మధ్యలో కట్టేసి అయితే నీళ్ళైతే చల్లడం అయితే మొదలు పెట్టినాం. అలా పిత్తం సేపు చల్లినాకనైతే అలా నీళ్ళైతే అన్ని ఒడిచినాయి మామ. ఇలా నీళ్ళైతే ఒడిచినాయి కానీ మా పొల్లగాడు అన్నట్టయితే ఇలా కొర్రమీను అయితే లేదు మామ. దానికి బదులు క్యాట్ ఫిష్ అయితే దొరికింది మాకు ఇందులో. మామ మేము పట్టిన క్యాట్ ఫిష్ అయితే అందులోనే వదిలేసినాం, ఎందుకంటే మేము దాన్ని అయితే తినం మామ. మామగా క్యాట్ ఫిష్ అందులో వేసి ఇంటికి వస్తుంటేనైతే మాకు ఈ మడుగైతే కనబడ్డది. ఈ మడుగులో నీళ్లు లేవు కానీ ఆకు కిందనైతే ఒక కొర్రమీను పిల్ల అయితే కనబడ్డది మామ. గా కొర్రమీను పిల్లనైతే మా బుడ్డోడైతే బయటకు తీసిండు మామ. ఈ రోజు మాకు ఈ కొర్రమీను పిల్లను జిలేబీలు తప్ప వేరే షాప్ ఇవ్వలేదు మామ. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అయితే కొట్టిపోరు మామ. ఉంటా మరి, బై.